హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన కథా కాలక్షేపంలో డి కామేశ్వరి గారు రాసిన కథాకావ్యం మహిమ నా మాటల్లో ఈరోజు రెండవ భాగం. తన క్యాబిన్ దగ్గరికి చేరి చుట్టూ చూసింది. ఎవరి పని వారు చేస్తూ అందరూ కంప్యూటర్లలో మునిగిపోయారు. టేబుల్ మీద కంప్యూటర్, టేబుల్కి 2 అరలు, రివాల్వింగ్ చైర్, ఫైల్స్, ట్రేలు. కుర్చీ జరుపుకొని కూర్చోబోతుండగా హాయ్, వెల్కమ్ అంటూ అనుపమ, గిరీష్ తమ సీట్లలోంచి లేచి వచ్చారు. అనుపమ షేక్ హ్యాండ్ ఇచ్చి తనను తాను పరిచయం చేసుకుని గిరీష్ని పరిచయం చేసి మన ముగ్గురిది ఒక జాబ్, సో వీఆర్ ఫ్రెండ్స్ అంది చనువుగా. అఫ్కోర్స్ అంటూ గిరీష్ చాచిన చెయ్యి అందుకుంది మహిమ. మీ ఇద్దరూ నాకు కాస్త సహాయం చెయ్యాలి. నాకు అలవాటయ్యే వరకు ఏం కావాలన్నా మీ ఇద్దరిని అడుగుతా, తెలియనివి చెప్పండి అంది. విత్ ప్లెజర్ అన్నాడు గిరీష్. 30 ఏళ్ల లోపు ఉండి చామన ఛాయగా స్మార్ట్గానే ఉన్నాడు గిరీష్. అనుపమ కాస్త చామన ఛాయగా ఉన్న కళైన మొహం, సల్వార్ కుర్తా, బాబ్డ్ హెయిర్, మాటకారిలా ఉంది. చనువుగా చకచకా మాట్లాడేసి మహిమ కొత్త పోగొట్టింది. బాస్ని మీట్ అయ్యావా? మీనన్ బాస్. సరే, మేనేజింగ్ డైరెక్టర్ని కలిసావా? ఇప్పుడే కలిసి వస్తున్నాను. ఇంటర్వ్యూ అప్పుడు కూడా చూశారు. ఓకే దెన్, సెటిల్ డౌన్. వర్క్ ఏమన్నా ఇచ్చారా? పని బాగానే ఉంటుంది. ఇది పెద్ద అడ్వర్టైజింగ్ ఏజెన్సీ. ప్రకటనలకి ఆర్డర్లు బాగానే వస్తాయి. ఏ ప్రకటన అయినా మన డిపార్ట్మెంటే తయారు చేయాలి. నేను రాసిన స్క్రిప్ట్కి బొమ్మలు వేయటం, విజువల్స్ అయితే స్క్రిప్ట్ పని. గిరీష్ కూడా అంతే. నేను క్రియేటివ్ క్యాప్షన్స్ ఎలా ప్రజెంట్ చేయాలో ఆలోచించి ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయటానికి భాష, భావం అంతా సృష్టించాలి. నాకు ఇష్టమైన సబ్జెక్ట్కి తగిన పని. ఈ ఫీల్డ్లోకి వచ్చాను. మహిమ నవ్వుతూ అంది. ఓకే, గుడ్ లక్. అదిగో మీనన్ క్యాబిన్లోని చూస్తున్నాడు అంటూ తన సీట్లోకి వెళ్ళింది అనుపమ. ఏదన్నా హెల్ప్ కావాలన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా అడగండి గిరీష్ చెప్తూ తన సీట్లోకి వెళ్ళిపోయాడు. మహిమ సీట్లో కూర్చుంది. మీనన్ ఇచ్చిన ఫైల్ను టేబుల్ మీద పెట్టి కంప్యూటర్ ఓపెన్ చేసి పనిలో పడింది. ఇచ్చిన 2 కొత్త ప్రకటనలను శ్రద్ధగా చదివి మెదడుకు పనిపెట్టి ఒక్కొక్క దానికి 2-3 వర్షన్స్ తయారు చేసి రాసిన దాన్ని చదువుతూ ఇంకా బాగా మంచి పదాలు వెతుకుతూ కొత్త ఐడియాల కోసం కంప్యూటర్ గాలిస్తూ గూగుల్లో వెతుకుతూ ఏకాగ్రతతో పనిచేస్తూ కూర్చుంది. 1 గంట అయ్యాక గలగల అందరూ సీట్లలోంచి లేచిన చప్పుడికి తలెత్తి చూసింది మహిమ. లంచ్కి కాబోలు కొంతమంది హ్యాండ్ బ్యాగ్స్లోంచి టిఫిన్ డబ్బాలు పట్టుకుని డైనింగ్ స్పేస్ వైపు వెళ్తూ కనిపించారు. అనుపమ సీట్లోంచి లేచి వచ్చింది. లంచ్ బాక్స్ తెచ్చుకున్నావా? లేకపోతే కింద క్యాంటీన్ ఉంది అంది. లేదు, తెచ్చుకున్నాను. అయితే రా అంటూ పక్కనున్న డైనింగ్ హాల్ వైపు దారి తీసింది. గిరీష్ అంది అటు చూస్తూ. మగాళ్ళంతా ఓ గ్రూప్గా పోతారులే. పెద్ద డైనింగ్ టేబుల్ చుట్టూ కుర్చీలు, వాటర్ ఫిల్టర్. ఆ వెనక డోర్లోంచి వెడితే వాష్రూమ్లున్నాయి. కుర్చీ జరిపి కూర్చుంటూ చెప్పింది అనుపమ. ఓ, అంతా చాలా ప్లాన్డ్గా, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మహిమ అంది. మరి దానికి తగ్గట్టే డబ్బు వస్తుందిగా. ప్రకటనలకు ఒక్కొక్క దానికి ఎంత వసూలు చేస్తారో తెలుసా? ఈ హంగామా, హంగులు అన్నీ కార్పొరేట్ లెవెల్లో ఉండాలి. మరి నిజంగానా? అంత పే చేస్తారా? ప్రకటనని బట్టి, పేపర్లో ప్రకటనలను బట్టి విజువల్స్ ఎంతో రిచ్గా ఉండాలంటే కోట్లు, చిన్న ప్రొడక్ట్కి లక్షల్లో, ఒక్కొక్క దానికి ఒక్కో రేటు, 400 మంది జీతాలు, ఆఫీస్ మెయింటెనెన్స్, ఎక్విప్మెంటు, కాంట్రాక్ట్ లేజర్స్, డైరెక్టర్స్, స్క్రిప్ట్ రైటర్స్, యాక్టర్స్. అబ్బో, అంతా కోట్లలో వ్యవహారం. అవునవును, అడ్వర్టైజింగ్ వరల్డ్ ఇదో లోకం. వినటమే కానీ చూడలేదు. ముద్రాలో కోర్స్ చేస్తున్నప్పుడే చాలా చెప్పారు. నీ పనవుతుందా? ఏమైనా హెల్ప్ కావాలా? ఏదైనా తట్టిందా ఐడియా? సాయంత్రానికి 2 ప్రోడక్ట్లు పూర్తి చేసి ఇస్తాను. హోప్ఫుల్లీ. తినడం పూర్తి చేసి వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి మళ్ళీ ఎవరి సీట్లలోకి వాళ్ళు వెళ్ళారు. అరగంటలో 5 గంటలకల్లా 2 ప్రకటనలకి ఓ రూపు వచ్చి ఫైనల్ కాపీ కంప్యూటర్కి ఎక్కించి మీనన్కు పంపించి ఒక కాపీ తన మెయిల్లో సేవ్ చేసి పని పూర్తి చేసి మీనన్ క్యాబిన్ వైపు నడిచింది. అప్పటికే మీనన్ మహిమ పంపిన ఫైనల్ వర్షన్ చూస్తూ మహిమ లోపలికి రాగానే కమాన్ కంప్యూటర్ చూస్తూనే అన్నాడు. అతని మొహంలో ప్రసన్నత కనపడింది. తనిచ్చిన క్యాప్షన్స్ నచ్చినట్లే ఉన్నాయి అనుకుంది. గుడ్, 2 క్యాప్షన్స్ బాగానే ఉన్నాయి. వెల్ డన్. ఫైనల్గా సెలెక్ట్ చేసే ముందు విశాల్ గారికి కూడా పంపి ఓకే చేయించుకోవాలి. రేపటి వరకు టైం ఉంది. ఈలోగా ఇంకా బెటర్ ఐడియా తడితే మార్చవచ్చు.
ప్రయత్నించండి. యూ డిడ్ గుడ్ జాబ్ ఆన్ ద ఫస్ట్ డే, కంగ్రాట్స్ ప్రోత్సాహకరంగా మాట్లాడాడు. మహిమ పెద్ద బరువు దిగినట్లు తేలిగ్గా థ్యాంక్స్ సార్, రేపు ఆఫీస్కి వచ్చేలోగా ఆలోచిస్తూనే ఉంటాను ఫర్ బెటర్ ఐడియా అంది. ఓకే, మీరింక వెళ్ళవచ్చు పావు తక్కువ 6 అవ్వటం చూసి అన్నాడు. మహిమ రూమ్లోంచి బయటకు రాగానే అనుపమ కంప్యూటర్ ఆఫ్ చేసి హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని లేచి ఆరాటంగా ఏమన్నాడు? నచ్చాయంటనా లేక మళ్ళీ మార్చాలంటూ నసిగాడా? తన అనుభవంతో అడిగింది. లేదు లేదు, బాగున్నాయని మెచ్చుకున్నాడు. ఇంకా ఏమన్నా బెటర్ థాట్ ఉంటే ఆలోచించు, లేదంటే ఇది కన్ఫర్మ్ చేసేస్తా అన్నాడు. గుడ్, పర్వాలేదు. మొదటి రోజే కాంప్లిమెంట్ ఇచ్చేశాడంటే. ఈ మీనన్ గాడు ఒక పట్టాన ఏది నచ్చడు. అంచేత నేనేం చేస్తానో తెలుసా? 3 వర్షన్స్ తయారు చేసి ముందు 3వది ప్రజెంట్ చేస్తా. అది నచ్చలేదంటే 2వది పెడతా. ఆఖరిన మొదటి వర్షన్ ఇస్తాను. మొదటే మంచిది ప్రజెంట్ చేస్తే ఇంకా బాగా రావాలి అంటూనే ఉంటాడు. 2 సార్లు రిజెక్ట్ చేశాక 3వది చచ్చినట్లు ఓకే చేస్తాడు. నవ్వుతూ అంది లిఫ్ట్ వైపు నడుస్తూ. ఈ కిటుకులన్నీ నాకు నేర్పు, ఫాలో అవుతా. మహిమ నవ్వింది. ఇంటికేనా ఆరా తీసింది. లేదు, సీమ వస్తుంది, ఇద్దరం కలిసి వెళ్తాం. ఓకే దెన్ బాయ్. అనుపమ వెళ్ళిపోయింది. రిసెప్షన్ దగ్గర మ్యాగజైన్స్ తిరిగేస్తూ ఉండగా సీమ వచ్చింది. వచ్చేసావా, పద వెళ్దాం అంది లిఫ్ట్ వైపు నడుస్తూ. ఎలా ఉంది మొదటి రోజు అనుభవం? నాకేం పెద్ద టెన్షన్, భయం వేయలేదు. ముద్రాలో ట్రైనింగ్ అప్పుడు ఇలా ప్రకటనలు ఇచ్చి వర్క్ చేయించేవారు. ఆ అనుభవం ఉంది. ఏటొచ్చి ప్రతి ప్రకటనకి బుర్రకి పదును పెట్టాలి. ఒకరోజు వెంటనే మంచి క్యాప్షన్ తడుతుంది, మరో రోజు చచ్చినా రాదు. సడన్గా ఫ్లాష్లా ఐడియా వెలుగుతుంది. ఇదంతా అలవాటే. అయినా నా ప్రజెంటేషన్ మీనన్కి నచ్చినట్లే ఉంది. మొహం వికసించింది. ఓ గుడ్, మొదటి రోజునే ఇంప్రెస్ చేశావన్నమాట. ఇద్దరు లిఫ్ట్ దిగి స్కూటీ వైపు వెళ్ళారు. ఇంటికెళ్తూనే చున్నీ బ్యాగ్ టేబుల్ మీద పడేసి పక్క మీద వాలిపోయి, రేణు 2 టీలు పట్టరా కేక పెట్టింది సీమ. మహిమ కూడా విశ్రాంతిగా కుర్చీలో కూర్చుంది, కాళ్ళు జాపుకొని. ఆకలేస్తుంది, ఏదన్నా తింటే బాగుండనిపించింది మహిమకి. అన్నట్లు అమ్మ ఇచ్చిన రవ్వ లడ్డు, మురుకుల ప్యాకెట్ ఉన్నాయిగా అనుకుంటూ అవి తీద్దామనుకునే లోపలే రేణుక ఒక ట్రేలో 2 కప్పులు టీ, ఒక ప్లేట్లో 1 డజన్ బిస్కెట్లు, మరో గాజు బౌల్లో కొంచెం మిక్చర్ పట్టుకొచ్చి టేబుల్ మీద పెట్టింది. 2వ చేత్తో ఉతికి ఆరేసి మడతబెట్టిన బట్టలు ఇద్దరివి తెచ్చి మంచం మీద పెట్టింది. బట్టలు మీవి మీరు చూసుకొని తీసుకోండి అంది రేణుక. 2 బిస్కెట్లు గబగబా తిని ఇంత మిక్చర్ నోట్లో పోసుకొని టీ కప్పు అందుకుంది సీమ. తిను, ఆకలేయటం లేదా అంది మహిమతో. అమ్మ రవ్వ లడ్డు, మురుకులు ఇచ్చింది. పట్రాణా అంది లేవబోతూ. ఇవాళొద్దులే, ఆదివారం సావకాశంగా తిందాం. ఏదున్నా అందరం పంచుకొని తినాలని మా రూలు. మనిద్దరమే తినకూడదు. ఆదివారం ఎల్లుండేగా, అందరం టీతో పాటు తిందాం. డబ్బా ముందు పెట్టావంటే మరు నిమిషం మిగలవు. ఆవురావురని తినేస్తారు. స్నాక్స్ అప్పుడప్పుడు అందరం తలొకటి కొంటాం. కొందరికి ఎవరన్నా వస్తే అమ్మలు పంపుతూ ఉంటారు అంది. గుడ్, బాగున్నాయి ఇక్కడ ఏర్పాట్లు. రేణుక భలే ట్రైన్ అయింది. ఏది చెప్పనక్కర్లేకుండా అన్నీ చేసుకొని పోతుంది. 2 ఏళ్ళు అయింది మేము ఇల్లు తీసుకొని. అప్పటి నుంచి మాతోటే ఉంటుంది. తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం, కానీ కాసేపు రెస్ట్ తీసుకో. నేను ఓ కొనుకు తీస్తా, లేదంటే 8 గంటల నుంచి కళ్ళు వాలిపోతూ ఉంటాయి అంది మంచం మీద అటు తిరిగి. మహిమ తలుపు దగ్గరికి వేసి పక్క మీద వాలింది. 7:30 అయ్యేసరికి అందరూ ఫ్రెష్ అయి నైట్ గౌన్లు వేసుకొని హాల్లోకి చేరారు. టీవీ దానిపాటికి అది మోగుతూ ఉంటే అమ్మాయిలందరూ ఆ రోజు ఆఫీసు విషయాలన్నీ గలగలా ముచ్చట్లాడేసుకుంటున్నారు. బాస్లని తిట్టుకున్నారు. కొలీగులతో పేచీలు చెప్పుకున్నారు. హాయ్ మహిమ, పొద్దుట హడావుడిలో ఒకరిని గురించి ఒకరు సరిగ్గా తెలుసుకోలేదు. అందరూ పరిచయాలు చెప్పండి మహిమకి అంది సీమ. మహిమ, ముందు నీ సంగతి. అంటే అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు అన్నదే కాదు, దాచకుండా బాయ్ ఫ్రెండ్స్, ఎఫైర్స్ లాంటివి, సక్సెస్లు, ఫెయిల్యూర్స్ లాంటివి అన్నీ దాచకుండా చెప్పాలి. మహిమ నవ్వింది. అంత కథలేం లేవు నాకు. చాలా గుడ్ గర్ల్ని నేను. చదువు మిడిల్ క్లాస్ అమ్మాయిలకు చదువు ఒకటే ప్లస్ పాయింట్ అని నాన్న అంటారు. బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నారు. అమ్మ లెక్చరర్. తమ్ముడు చదువుతున్నాడు. మిడిల్ క్లాస్ అమ్మాయిని, చదువైంది, ఉద్యోగం ఎంజాయ్ చేసి సొంత సంపాదన చూసుకొని గర్వపడి ఫ్రీగా కొన్నాళ్ళు తిరిగి అప్పుడు పెళ్ళి అని ఇంట్లో చెప్పేశా. అంటే ఇంకో 2 ఏళ్ళు ఫ్రీ బర్డ్ని. బాయ్ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు, క్లాస్మేట్స్ తప్ప. పిటి, ఇంత అందంగా ఉన్నావు, అబ్బాయిలు ఊరుకున్నారా? అంత తేలిగ్గా వదిలేశారా నిన్ను అంది స్రవంతి ఆశ్చర్యపోతున్నట్లు.
మనం లక్ష్మణ రేఖ గీస్తే రావణుడే గీత దాటడానికి భయపడ్డాడు. బయటికి వచ్చేదాకా సీతను ఏం చేయగలిగాడు? మహిమ తెలివిగా జవాబిచ్చింది. అంతా చప్పట్లు కొట్టారు. వెల్ సెడ్, నిజమే. మనం బరిదాటి బయటకు వచ్చేట్లు ఎమోషన్స్ కుప్పిస్తారు అబ్బాయిలు. దాటగానే వల సిద్ధంగా ఉంటుంది సీమ అంది. సరే, మహిమ తల్లి, బంగారు తల్లి, మనమందరం ఈ గుడ్ కంపెనీలో గుడ్ గర్ల్స్లా మారిపోదాం. ఆరతి యాక్ట్ చేస్తున్నట్లు కళ్ళు తిప్పుతూ అంది. ఆపు తల్లి నీ నటనా భాష్యాలు. ఈవిడ గారు తను పెద్ద స్టార్లా ఫోజులు పెడుతూ మనతో మాట్లాడిన సెట్టు మీదలా యాక్ట్ చేస్తూ ఉంటుంది. స్రవంతి నవ్వింది. నా చేత చెప్పించారు. మీ అందరి పరిచయం చెప్పనే లేదు. మహిమ కుతూహలంగా అడిగింది. నేను పంజాబీ అమ్మాయిని. అక్క, నేను, అన్న ముగ్గురం. నాకు ముందు నుంచి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. చదువు అబ్బలేదు. బొమ్మలు, కార్టూన్లు గీసేదాన్ని. నా ఇంట్రెస్ట్ చూసి నాన్నకి అర్థమై ఈ లైన్లో ప్రోత్సహించారు. 6 నెలలు క్లాసెస్ అటెండ్ అయ్యి కార్టూన్లు, పోర్ట్రైట్స్, జోక్స్, వాటికి సింపుల్గా తక్కువ గీతలతో ఎక్కువ భాగం చూపించే ప్రొఫెషనల్గా హాబీని మలుచుకున్నాను. ఆర్టిస్టుల కోసం వీళ్ళ ప్రకటన చూసి అప్లై చేశాను. ఉద్యోగం వచ్చింది. ఇంత దూరం పంపటానికి అమ్మా నాన్న సందేహించినా హైదరాబాద్ వచ్చి ఆఫీసు అది చూశాక ఒప్పుకున్నారు. నాకు బాయ్ ఫ్రెండ్. ఏ అపార్థాలు వద్దు. నా కొలీగ్ సూరజ్, అతను కూడా పంజాబీ ఆర్టిస్ట్ కావడంతో ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. ఇప్పటికీ కథ అంతవరకే వచ్చింది అంది సీమ. నా పేరు మంగళ. తమిళ్ సెక్షన్లో కాపీ రైటర్ని. మిడిల్ క్లాస్ అమ్మాయిని. సేలం నుంచి వచ్చా. చాలా మామూలు సంసారం. మామూలు కోరికలు నావి. కాస్త 4 రాళ్ళు సంపాదించుకొని అమ్మా నాన్న చూసిన అబ్బాయిని బుద్ధిగా పెళ్లి చేసుకుంటాను అంది మంగళ నవ్వుతూ. ఆరతి గొంతు సవరించుకొని, యువర్ అటెన్షన్ ప్లీజ్. నాకు ముందు నుంచి మోడలింగ్, యాక్టింగ్ అంటే ఇష్టం. టీనేజ్ నుంచి నా ఫ్రెండ్స్ అందరూ అందం, మంచి ఫిగర్ ఉంది, సినిమా స్టార్లా ఉన్నావు అనేవారు. నా బుర్రలో అదే నాటుకుంది. నేను సినీ తార అవ్వటం అంత సులువు కాదు కదా. అందుకే నెమ్మదిగా మోడలింగ్లో ప్రవేశిస్తే టీవీ, సినిమా వాళ్ళ దృష్టిలో పడచ్చు అని ఈ ఉద్యోగంలోకి వచ్చాను. చాలామంది మోడలింగ్ నుంచి సినీ ఫీల్డ్కి వెళ్ళారు. చూస్తుండండి, ఏదో ఒక రోజు. సరే తల్లి, చూస్తూనే ఉంటాం. రోజు ఎన్నిసార్లు చెప్పి ఊరిస్తావు? ఇంకేమైనా ఉంటే చెప్పు. ఆరతి మూతి ముడుచుకుంది. మీ అందరికీ కుళ్ళు సినీతార అయిపోతానని. మూతి సున్నాల చుట్టి అలిగినట్టు నటించింది. మాకేం కుళ్ళు? మా ఫ్రెండ్ సినీతార అయిందంటే మాకు ఆనందమే. ఎటొచ్చి ప్రీతిలా ఆగిపోయింది సీమ. ఏయ్, ఏమిటి నా గురించి మాట్లాడుకుంటున్నారా నేను లేకుండా? బ్యాడ్ మేనస్. ప్రీతి వచ్చి జాయిన్ అయింది. నీ గురించి మేం మాట్లాడేదేముంది? నీవే చెప్పు. మహిమ కొత్తగా వచ్చింది. నీ సూక్తులు వినిపించు అంది స్రవంతి. చెప్పేశాక నిన్ననే. అమ్మాయి, మొదటి పాఠం ఏంటంటే మగాణ్ణి నమ్మకు. తారణ చేస్తా, అందలం ఎక్కిస్తా లాంటి పొగడ్తలకు పొగడ చెట్టు ఎక్కద్దు. అది పెలుసు. కొమ్మ విరిగి కింద పడతావు. మునగ చెట్టెక్కాలన్నా నీవే స్వంతంగా ఎక్కు. సంపాదిస్తూ ఉండగా 4 డబ్బులు దాచుకో. ఈ స్టార్డమ్ అన్నది నిచ్చెన. ఎప్పుడు జారుతుందో తెలియకుండానే కింద పడుతుంది. అర్థమవుతుందా? ప్రేమలో పడితే నీ తాహ తెరిగి పడు. పెళ్ళైన ఏ వెధవని నమ్మకు. వాడి జాలి, సానుభూతి, లోకభయం, పిల్లల మీద ప్రేమ అన్నీ ఇంట్లోనే ఉంచుకొని సరదాకి, వెరైటీకి వాడుకుంటాడంతే. పెళ్లి గొప్పతనం అదే. లోకమంతా పెళ్ళాన్నే సపోర్ట్ చేస్తుంది. వాడు బాగానే ఉంటాడు. చెడేది ఎప్పుడు కళ్ళు మూసుకుపోయి వారి చేతుల్లో వారిన రెండో ఆడదే. తెలిసిందా? ఇవి గీతోపదేశాలు కావు, ప్రీతోపదేశాలు. నవ్వుతూ జాలీగా, కేర్ ఫ్రీగా అంటూ వెంట తెచ్చుకున్న సీసాలోంచి ఓ పెగ్గు గ్లాసులోకి వంపుకుంది. చీర్స్ గర్ల్స్. మహిమ, కంపెనీ ఇవ్వకూడదు నాకు? డ్రింక్ ఆఫర్ చేసింది. నో ప్లీజ్, నాకు అలవాటు లేదు సున్నితంగా అంది మహిమ. 8:30 అవుతూ ఉండగా రేణు డిన్నర్ తెచ్చి టేబుల్ మీద పెట్టింది. కబుర్లు కట్టుబెట్టి ఆవురావురుమని అందరూ ప్లేట్ల మీద పడ్డారు. భోజనం అయ్యాక గుడ్ నైట్ చెప్పుకొని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కాసేపు చదువుకుంటాను. మామూలుగా నువ్వు ఎన్ని గంటలకు పడుకుంటావు అడిగింది సీమ. సాధారణంగా 10. ఓకే, 10కి లైట్స్ ఆఫ్. ప్రామిస్ అంది సీమ. ఫోన్ తీసి తల్లిని పలకరించి విశేషాలన్నీ చెప్పింది మహిమ. ఆవిడ తల్లిగా జాగ్రత్తలు చెప్పింది. ఫోన్లో మెసేజ్లు, పోస్టులు చూసుకొని సగం చదువుతూ పెట్టిన ఇంగ్లీష్ నవల తీసుకొని పక్క మీద వాలింది. మొదటి రోజు సక్సెస్ అనుకుంది. రెండో రోజు ఆఫీస్కి వెళ్ళటంతోనే రొటీన్లో పడింది మహిమ. కూర్చున్న అరగంటకి మీనని పిలిస్తే వెళ్ళింది. నీ ఫైనల్ క్యాప్షన్స్ని నిన్న బాస్ దగ్గరికి పంపించాను. నిన్ను ఒకసారి కలవమన్నారు. వెళ్ళి కనిపించిరా. మీనన్ కాగితాల మధ్య నుంచి తలెత్తి అన్నాడు. ఓకే సార్
అంటూ విశాల్ దగ్గరికి వెళ్ళింది మహిమ. తలుపు తట్టగానే యాస్ కమిన్ అన్నాడు విశాల్. మహిమని చూడగానే అతని కళ్ళల్లో మెరుపు మహిమ దృష్టిని దాటిపోలేదు. మిస్ మహిమ, మీ 2 క్యాప్షన్స్ రియల్లీ సూపర్బ్. అడ్వర్టైజింగ్ రంగంలో బాగా రాణిస్తారు మీరు. కీప్ ఇట్ అప్. మా కంపెనీకి ఎసెట్గా భావిస్తున్నాను మీరు మా కంపెనీలో జాయిన్ అవ్వడం. భేషజం లేకుండా మనస్ఫూర్తిగా మొదటి రోజే మెచ్చుకున్న బాస్ని మనసులోనే మెచ్చుకుంటూ సంతోషంగా థ్యాంక్ యూ సార్. మీ కాంప్లిమెంట్ నేను ఇంకా బాగా పనిచేయటానికి దోహదపడుతుందని నమ్ముతున్నాను. ఇక్కడ ఉద్యోగం నాకెంతో ప్రోత్సాహాన్ని ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాను. మర్యాదగా పొందికగా చక్కని ఉచ్చారణలో ఇంగ్లీష్ మాట్లాడుతున్న మహిమని ఈ ఉద్యోగంలోకి తీసుకోవటం తమ కంపెనీకి లాభం అనిపించింది అతనికి. బై ది బై, ఈ రైతు క్యాప్షన్ అన్ని భాషల్లోకి వెళుతుంది. ఐ హోప్ ఇట్ విల్ బీ ఏ సక్సెస్. బాగుంది. నీళ్లు కురవాల్సింది రైతు కంట కాదు, రైతు పంట పొలంలో. మా బోరు పంపు వాడితే రైతు ఇంట సిరులు కురుస్తాయి. ఆర్టిస్ట్ దానికి తగిన బొమ్మ వేశాక మరింత బలం వస్తుంది క్యాప్షన్కి. రెండోది షుగర్ ముందు. షుగర్ని మీ ఇంట్లో డబ్బాలో దాచుకోండి, ఒంట్లో దాచుకుంటే ఒళ్ళు గుల్లవుతుంది. మీ సమస్యకి జవాబు ఇదిగో, నో షుగర్ ఆయుర్వేద మాత్రలు. 2 చాలా అర్థవంతంగా చాలా సులువుగా జనంలోకి వెళతాయి. కంగ్రాట్స్ మహిమ అని మరోసారి చెప్పాడు. థ్యాంక్ యూ సార్. ఇది ఒక విజువల్స్ ఆర్డర్. చాలా పెద్ద ప్రొడక్ట్, కాస్ట్లీది వచ్చింది. రిచ్గా ఉండాలి. కొత్తగా ఓపెన్ అవ్వబోయే చీరల షాప్. చాలా ఖర్చు పెట్టి మంచి మోడల్స్తో ప్రజెంట్ చేయాలి. దీనికి క్యాప్షన్ అట్రాక్టివ్గా ఉండాలి. విజువల్స్ కనుక స్క్రిప్ట్ పెద్దగా ఉండదు. కొత్త కాన్సెప్ట్తో ప్రజెంట్ చేయాలి. 2 రోజులు టైం తీసుకున్నా పర్వాలేదు, ఆలోచించండి. 2-3 వర్షన్స్ రాసి పంపండి. షాపు వాళ్ళు ఇచ్చిన వర్షన్స్ ఇవిగో. వాళ్ళకేం కావాలో చెప్పారు, మీకు ఉపయోగపడతాయి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. 1 నిమిషం 2 నిమిషాల వీడియోకి కోట్లు ఖర్చు పెడుతున్నారు అన్నది మనం మరవకూడదు. మీకేదన్నా హెల్ప్ కావాలన్నా గిరీష్, అనుపమ ముగ్గురు కలిసి చేయొచ్చు వివరించాడు. ఐ విల్ ట్రై మై బెస్ట్ సార్. కాగితాలు తీసుకొని బయటకు నడిచింది. అప్పుడే ఆమె బుర్రలో ఆలోచనలు గిరిగిరా తిరగటం మొదలుపెట్టాయి. ఓ పక్కన ఆరాటం, చేసి మెప్పించాలి అన్న ఆతృత, చేయగలనా అనే కాస్తంత భయం అన్నీ చోటు చేసుకున్నాయి. సీట్లోకి రాగానే అనుపమ గిరీష్లతో చెప్పింది. కంగ్రాట్స్, ప్రయత్నించు. ఒక ఆలోచన వచ్చాక డిస్కస్ చేద్దాం ముగ్గురం అని అభయమిచ్చారు ఇద్దరు. పెద్ద ఖరీదైన పెళ్లి సెట్టు, పట్టు చీరలు, నగలు, అందమైన ఆడవాళ్లు, అట్టహాసంగా పెళ్లి జరుగుతుంది. వరమాల సీను. వధువు వరుడు జయమాల మార్చుకునే సీన్. పురోహితుడు మంత్రాలు చదువుతూ ఇప్పుడు వధువు వరుడు వరమాల మార్చుకోండి అంటాడు. వరుణు చేతికి వరమాల ఇస్తారు. వరుడు మాల వేయకుండా అమ్మాయిని పైనుంచి కింద వరకు అబ్బురపడుతున్నట్లు చూస్తుండిపోతాడు. మాల మెడలో వేయి బాబు అన్నా వినిపించుకోడు. వధువు తరపు వారు ఆరాటంగా చూస్తారు. ఎవ్వరి మాట విననట్టు తన్మయత్వంతో ఉండిపోతాడు వరుడు. భయ్యా, చెల్లెలు అన్నగారిని పిలుస్తుంది. చేతి మీద తడుతుంది. ఉలిక్కిపడి చూస్తాడు వరుడు. అన్నయ్య మాల వెయ్యి మళ్ళీ అంటుంది. పెళ్లి కూతురు కాస్త సిగ్గు బిడియంతో ఆరాటంగా చూస్తుంది. ఏమిటలా చూస్తున్నావు బాబు, దండలు మార్చుకోవాలి త్వరగా పురోహితుడు మళ్ళీ అంటాడు. పెళ్లి కూతురు తల్లి మొహంలో గాబరా. ఏమైందన్నయ్య అంటోంది చెల్లెలు తేరుకున్నట్లు. ఏం లేదు. పెళ్లి కూతురు బాగుందా, ఆమె చీర బాగుందా? చీర వల్ల ఆమెకి అందం వచ్చిందా, ఆమె వల్ల చీరకి అందమా తేల్చుకోలేక కొంటెగా అంటాడు. అందరి మొహాలలో రిలీఫ్. పెళ్లి కూతురు సిగ్గుపడుతుంది. వదిన గారు చీర బాగుంది, ఎక్కడ కొన్నారు? వియ్యపురాలు ఆరా తీస్తుంది. ఈ చీరే కాదు, మీ అందరి చీరలు చాలా బాగున్నాయి అడుగుతుంది. ఇవన్నీ మేము కొత్తగా ప్రారంభించిన శుభమస్తు షోరూంలో కొన్నామంటుంది. మరి మాకు అక్కడే కొన్నారా అని వియ్యపురాలు అడిగితే మనందరికీ అక్కడే అంటుంది పెళ్లి కూతురు తల్లి గర్వంగా. అప్పుడు కెమెరా షాప్లోంచి రిచ్నెస్ పట్టుచీరల దొంతరలు వేలాడతీసిన ఖరీదైన అందమైన చీరలు అన్నింటినీ చూపుతుంది. షాపు గొప్పతనాన్ని అన్ని కోణాల నుంచి చూపిస్తుంది. షాప్ ఎంట్రన్స్ బోర్డు, పెద్ద పెద్ద చీరల డిస్ప్లేలు, షాప్ మొత్తం కవర్ చేసి మీ శుభముహూర్తాలకి మా శుభమస్తుకు విచ్చేయండి అంటూ ప్రకటన ముగుస్తుంది. కంప్యూటర్లో టైప్ చేసిన స్క్రిప్ట్ చూపిస్తూ ఎలా ఉంది వర్షన్, బాగుందా? గిరీష్ అనుపమలకు చూపించి ఉద్వేగంగా అడిగింది. గుడ్, బాగుంది. విజువల్స్ కూడా రిచ్గా తీస్తారు కనుక చాలా అట్రాక్టివ్గా తయారవుతుంది అన్నాడు గిరీష్. ఇంకోటి ఏదైనా తయారు చేసావా? 2 కంపేర్ చేసి చూద్దాం. చేశా కానీ అది నాకంతగా నచ్చలేదు. పెళ్ళి జరుగుతూ ఉంటుంది. పెళ్లివారికి అందరికీ బట్టలు పెడుతుంటే
చీరలు చూసి పెదవి విరిచి మొహాలు చూసుకుంటారు. మేము శుభమస్తులో చీరలు కొనమంటే ఎక్కడ కొన్నారు? కోపంగా అడుగుతుంది వియ్యపురాలు. అప్పటికింకా శుభమస్తు షాపు ప్రారంభించలేదండి, అప్పటికే కొనేశాం అంటుంది పెళ్లికూతురు తల్లి. వియ్యపురాలు చీర ఇచ్చేస్తూ చీరలు మార్చి అన్నీ అక్కడ కొనండి అంటుంది. ఇది నెగిటివ్ అప్రోచ్తో ఆరంభం అవటం, పెళ్లివేళ గొడవ పడటం అన్నది శుభసూచకంగా ఉండదు. అది నాకే నచ్చట్లేదు. కరెక్ట్, పాజిటివ్ అప్రోచ్ చూపించాలి యాడ్స్లో. ఇంకా రేపు కూడా ఉందిగా, ఆలోచిద్దాం. లేకపోతే అదే సబ్మిట్ చేయొచ్చు అనుపమ అంది. గూగుల్లో వెతుకుతూ చీరల ప్రకటనలు పాతవి చూస్తూ కొత్త ఐడియాల కోసం రకరకాల కొటేషన్స్ తయారు చేస్తూ పని మీదే మరో ధ్యాస లేకుండా రోజంతా పనిచేసింది మహిమ. సీమా, స్కూటర్ కొనుక్కోవటానికి ఆఫీస్లో లోన్ ఇస్తారా? నాలా కొత్తగా వచ్చిన వారికి. ఇస్తారు. అప్పు తీరే వరకు నీ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఉద్యోగం మానేసిన డబ్బు పూర్తిగా చెల్లించనిదే సర్టిఫికేట్స్ దొరకవు. మనం ఇక్కడ 1-2 ఏళ్ళు పనిచేయటం మంచిది. కంపెనీ చాలా పెద్దది. పని నేర్చుకునే అవకాశాలు బాగా ఉన్నాయి. ఎవరో కొద్దో గొప్ప జీతం ఎక్కువ ఇస్తామని ఆశపెట్టినా వెళ్ళకూడదు. ఇక్కడ పని నచ్చక, సరైన గుర్తింపు రాక జీతం పెంచకపోతే అప్పుడు కంపెనీ వదలటానికి ఆలోచించాలి. అప్పుడు కూడా ఇలాంటి పెద్ద కంపెనీలను వదిలి వెళ్ళాలనుకోవటం తెలివితక్కువతనమే. పనిలో గుర్తింపు వస్తే చాలా ఆఫర్స్ రావచ్చు. ఇతర కంపెనీల్లో ఒకరి సమాచారం ఒకరు తెలుసుకుంటారు. పేరొచ్చిన వాళ్ళని మంచి ఆఫర్స్తో లాగాలని ప్రయత్నిస్తారు. ఆ ట్రాప్లో మనం ఈజీగా పడకూడదు. పేరెంట్ కంపెనీని అంత తొందరగా వదలకూడదు. వచ్చే వరకు ఇంట్రెస్ట్ చూపి చేరాక మనల్ని అస్సలు పట్టించుకోరు. నైనా అనే అమ్మాయి ఆఫర్ మంచిది వచ్చిందని ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. 6 నెలల తర్వాత గోల పెడుతూ ఫోన్ చేసింది. కంపెనీ బాగోలేదు, ట్రీట్మెంటు బాగోలేదని. నాకైతే ఈ కంపెనీని వదిలే ఆలోచన లేదు. నువ్వు చెప్పినట్లు 2-3 ఏళ్ళు పోయాక మరీ మంచి కంపెనీ, ఇంతకంటే భవిష్యత్తు బాగుంటుందంటే అప్పుడు ఆలోచించుకోవచ్చు. మనకు అనుభవం ఉంటే ఎక్కడైనా ఆఫర్స్ వస్తాయి. అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి లోన్ అప్లికేషన్ ఇవ్వు. వివరాలన్నీ స్రవంతిని అడిగితే చెప్తుంది. ఇంటికొచ్చి హాల్లోకి అడుగుపెట్టేసరికి ప్రీతి ఆరాటంగా ఎదురు వచ్చి మహిమ చెయ్యి పట్టుకుంది. 200 ఉంటే ఇవ్వు, మళ్ళీ ఇచ్చేస్తా అని చనువుగా అడుగుతున్న ప్రీతిని కాస్త ఆశ్చర్యంగా చూసి ప్రశ్నార్థకంగా సీమ వైపు చూసింది మహిమ. సీమ వద్దన్నట్లు సైగ చేసింది. సీమా, నేను మహిమని అడుగుతున్నాను కోపంగా అంది ప్రీతి. ప్రీతి, ప్లీజ్ డోంట్ మేక్ ఇట్ ఎన్ ఇష్యూ. నువ్వు ఎవరిని డబ్బులు అడగనని మాటిచ్చాకే ఇక్కడ ఉండటానికి ఒప్పుకున్నాం. మర్చిపోకు, మహిమ కొత్తగా వచ్చింది, ఇబ్బంది పెట్టకు ప్లీజ్. సారీ మహిమ, ఈ ఒక్కసారికే, ఇంకెప్పుడు అడగను. నాకు పేమెంట్ రాగానే ఇచ్చేస్తా. మహిమ ఇబ్బంది పడుతూ పర్వాలేదు అన్నట్లు చూసి బ్యాగ్లోంచి 200 తీసిచ్చింది. ఓ డియర్ స్వీటీ అంటూ బుగ్గలు పుణికి చకచకా బయటికి వెళ్ళిపోయింది ప్రీతి. ఇప్పుడు పోయి సీసా కొని తెచ్చుకుంటుంది, అందుకే వద్దన్నాను. మహిమ తెల్లబోయింది. అందుకా, నేనింకా ఏదో అవసరం వచ్చి అడిగిందనుకున్నాను గిల్టీగా అంది. ఇదిగో ఇలాగే డబ్బంతా తగలేసుకుంది, ఒళ్ళు గుల చేసుకుంటుంది. తాగకుండా ఉండలేదు, అంతలా అలవాటైపోయింది. డబ్బు చేతిలో లేకపోతే ఎంతకైనా దిగజారి అందరినీ అడుగుతుంది. మొదట్లో ఏదో పోన్లే, బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి కదా అని అడిగినప్పుడల్లా ఉన్నదానిలో ఇచ్చేవాళ్ళం. తీర్చడం అనేది ఎప్పుడూ లేదు. రోజు రోజుకి తాగుడు ఎక్కువైంది. మేం మాత్రం ఎన్నిసార్లు ఇస్తాం? లేదంటే తిట్టేది, అరిచేది. అవసరానికి ఆదుకొని మీరే స్నేహితులు అంటూ ఏడ్చేది. ఈ గోల రోజు రోజుకి ఎక్కువైంది. పొమ్మంటే పోదు, ఎక్కడికి పోతాను అంటుంది దిగులుగా. ఇదంతా న్యూసెన్స్ అయిపోయింది. తన ఉచ్చస్థితి కళ్ళారా చూసిన వాళ్ళం. ఇప్పుడు ఈ స్థితిలో తనని రోడ్డును లాగి పడేయలేం కదా. రూమ్లోకి వెళ్ళాక మహిమ సీమ పక్కనే కూర్చొని అడిగింది. ఇప్పుడు తనకేం సంపాదన లేదా? నా మొహం సంపాదన. ఎవరో ఒకరో ఇద్దరో ఎప్పుడో చిన్న చిన్న యాడ్స్కి పిలుస్తుంటారు. ఓ 500 చేతిలో పెట్టి పంపిస్తారు. మరి భోజనం ఇంటద్దా? సందేహం వెలిబుచ్చింది మహిమ. చెప్పాగా, చేతిలో డబ్బుంటే ఎప్పుడో ఓసారి కాస్తో కూస్తో ఇస్తుంది. రూము ఖాళీ ఉంటే రూమ్లో పడుకుంటుంది, లేకపోతే ఈ హాల్లో పరుపేసుకొని పడుకుంటుంది. వెలిగిన రోజుల్లో మా అందరికీ ఎన్ని ప్రజెంట్లు, బర్త్డే గిఫ్ట్లు, హోటళ్లలో పార్టీలు, మంచి మంచి డ్రెస్సులు ఏవేవో కొనిచ్చేది. అందుకే నిర్దయగా పొమ్మలేకపోతున్నాం. మాతో పాటే తింటుంది. ఖర్చు అందరం షేర్ చేసుకుంటాం. ఏం చెయ్యమంటావు? తోటి అమ్మాయి చూస్తే బాధగా ఉంటుంది. వాళ్ళ ఊరు వెళ్ళిపోవచ్చు కదా. ఊర్లో ఎవరున్నారు? వాళ్ళ అమ్మ అన్నయ్య దగ్గరుంటుంది. వదిన గారు ప్రీతి సంగతి తెలిసాక లోపలికి రానియదు. తల్లి నిస్సహాయంగా ఉండిపోతుంది.
అంతలా ఎలా? రేణుక టీ పట్టుకొని రావటం చూసి ఆగిపోయింది మహిమ. టీ తాగి కాస్త స్నాక్స్ తింటూ ఉండగా సీమ, పోనీ మన ఆఫీస్లో ఏదన్నా చిన్న జాబు. ఏయ్, నీకేమైనా మతిపోయిందా? ఆమెను అసలు ఆఫీసులో అడుగు పెట్టనీయరు. అసలు తను ఇక్కడున్నట్లు వాళ్ళకి తెలిస్తే ఏం చేస్తారో. ప్లీజ్ ఎవరి దగ్గర ఈ ప్రసక్తి తేవద్దు. అసలు ఏం జరిగింది? సీమ, రియల్లీ నాకు చాలా బాధగా ఉంది, చెప్పవా? సీమ బద్ధకంగా ఆవులిస్తూ, ఇంకోసారి చెబుతాలే, కాసేపు పడుకో నువ్వు అంది అటు తిరిగి. మహిమ నిరాశగా తను కూడా పక్క మీద వాలింది. మీనన్ మహిమ పోస్టు చూడటం పూర్తి చేసి, మొదటిదే బాగుంది, రెండోది నీవన్నట్లు నెగిటివ్ అప్రోచ్. వాళ్ళు శుభంగా షోరూమ్ ప్రారంభిస్తున్నప్పుడు పాజిటివ్ అప్రోచ్ బాగుంటుంది. రిచ్గా యాడ్ తీస్తారు. అయినా చీరల గురించి ఇంతకంటే ఏం చెప్పగలం? ఇంకేదన్నా తట్టిందా ఆలోచిస్తూ అడిగాడు. లే సార్, ఎంత ఆలోచించినా 4-5 రాసినా ఇదే బాగుందనిపించింది. ఓకే, విశాల్ గారిని కూడా చూడని, ఆయన ఏం చెప్తాడో విన్నాక ఓకే చేద్దాం. ఇదిగో ఈ 2 ఆర్డర్లు తీసుకెళ్ళి వర్క్ చేయి. మరో 2 ఆర్డర్ల ఫైల్ ఇచ్చాడు. మహిమ సీట్లోకి వచ్చి కూర్చుంది. ఫైల్ ఓపెన్ చేసి చూసింది. ఒకటి కొత్తగా మార్కెట్లోకి రాబోయే సబ్బు, రెండోది కొత్త వంట నూనె. రెండింటికి క్యాప్షన్ కావాలి ప్రకటనకి. ఇవి కూడా విజువల్సే కానీ ప్రకటనకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఏమిటో ఇన్ని రకాల సబ్బులు, మార్కెట్లో ఎన్ని ఉంటాయో తెలియదు. జనం అలవాటు పడిన వస్తువుని అస్తమానం చాలామంది మార్చరు. కొందరు అదే పనిగా కొత్త ప్రొడక్ట్స్ రాగానే మార్చేస్తుంటారు. చాలామంది టూత్పేస్ట్ లాంటివి మారిస్తే నోట్లో పుళ్ళు పుడతాయని భయపడటం తను చూసింది. ఆలోచిస్తూ కంప్యూటర్లో కొత్త ఐడియాల కోసం వెతుకుతూ ఉంటే విశాల్ దగ్గర నుంచి రమ్మన్న ఫోన్ వచ్చింది. ప్లీజ్ బీ సీటెడ్. పెళ్లి సీను, పెళ్లి కొడుకు తన్మయత్వంతో చూడటం ఆ సమయంలో సహజంగా జరుగుతుందా? కాస్త సందేహంగా అడిగాడు. అంటే మామూలుగా వరుడు చూసి చూడనట్లు అమ్మాయిని, చీరని చూసి చాలా బాగుందనుకుంటాడు. నిజ జీవితంలో అరక్షణంలో అతని మెదటికి ఆ సీను సంకేతం పంపించేస్తుంది. కానీ తెర మీద ఆ సీను పడుతుంది. ఇలా ఒక్కసారి ఫోకస్ చేసి కెమెరా పక్కకి వెళ్ళిపోతే మెసేజ్ అందదు చూసేవారికి. విశాల్ విశాల నేత్రాలతో చకితుడైపోయినట్లు చూస్తుండిపోయాడు. ఈ అమ్మాయి ఎంత లోతుగా ఒక సీన్ను అబ్జర్వ్ చేసి ప్రజెంట్ చేసిందో అర్థమై, మహిమవి మామూలు ఆలోచనలు కావు, తోసి పారేసే ఆలోచనలు అసలే కావనుకున్నాడు. అరక్షణంలో మహిమ పట్ల అతని అంచనాలు పెరిగిపోయాయి. అతనికి తెలియకుండానే ఆరాధనా భావం, గౌరవం, ఆసక్తి లాంటి భావాలన్నీ అతన్ని చుట్టుముట్టాయి. సార్, ఈ యాడ్ ఎక్కువగా కెమెరా పనితనం మీద ఆధారపడి ఉంటుంది. షాపులోని ప్రతి కోణాన్ని రిచ్గా చూపించాలి. చీరల అందాలకి, అమ్మాయిల అలంకారాలకి ప్రేక్షకులు ఎక్కువగా ఆకర్షితులవుతారు తప్ప ఈ సంభాషణల పట్ల అంత పట్టించుకోరని నా విశ్వాసం. విజువల్స్ ఉన్నప్పుడు కెమెరా మాట్లాడాలి కానీ రైటర్ స్క్రిప్ట్ కాదు. అయినా ఈ సీను సగటు ప్రేక్షకుడికి సులువుగా అర్థం కావటానికి ఆ డైలాగులు చాలని నా భావన. మాటలకు విలువ తక్కువ ఇచ్చి కెమెరాకి ఎక్కువ పని చెప్తే సీను పండుతుంది. కెమెరా మూమెంట్స్, షాట్స్ అవన్నీ డైరెక్టర్, కెమెరామ్యాన్ల ప్రతిభ, పనితనం మీద ఆధారపడి ఉంటాయి. అనర్గళంగా చెప్పుకుపోతుంది మహిమ. విశాల్ తేరుకొని, ఎస్ మహిమ, రియల్లీ యూ ఇంప్రెస్డ్ మీ. నాకు అర్థమైంది మీ భావం. మీరు చెప్పింది కరెక్ట్. ఈ యాడ్కి కెమెరా షాట్స్ హైలైట్ కావాలి. సార్, అవసరమైతే షూటింగ్ జరిగే చోటుకి వెళ్ళి కెమెరా ప్లేస్మెంట్స్కి సహాయం చేయగలను. నేను నా ఊహల్లో ఎలా అనుకున్నానో డైరెక్టర్, కెమెరామెన్లకి కావాలంటే సలహా చెప్పగలను. ఓ, మీకు ఈ ఫీల్డ్ కూడా తెలుసా? ఆశ్చర్యంగా అడిగాడు. ముద్రాలో ఉన్నప్పుడు పనేమీ లేకపోతే నేను స్క్రిప్ట్ ఇచ్చిన షూటింగ్ చూస్తుండేదాన్ని. ఆ కెమెరా యాంగిల్ ఇలా ఉంటే బాగుంటుంది, ఆ షాట్ అలా తీస్తే బాగుంటుంది అనిపించేది. కానీ ట్రైనింగ్ పీరియడ్లో నా అభిప్రాయాలు డైరెక్టర్కి చెప్పడం మర్యాద కాదు, అపార్థం చేసుకుంటారు కదా. కానీ అలాంటి షూటింగ్లన్నీ కుతూహలంగా చూడటం వల్ల నాకు కొంత అనుభవం వచ్చింది. మహిమ నమ్రతగా అంది. ఓ, అయితే కొన్నాళ్ళకి డైరెక్ట్ చేసేస్తానని ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోతారేమో నవ్వుతూ అన్నాడు విశాల్. ఓకే, ఇది ఓకే చేద్దాం. షూటింగ్ ఆరంభమయ్యాక మీకు కావాలంటే డైరెక్టర్తో చెప్పి పర్మిషన్ ఇప్పిస్తాను. థ్యాంక్ యూ సార్, ఇట్ విల్ బీ ప్లెజర్ ఫర్ మీ. సార్, ఫైనల్ చేశాక షూటింగ్కి ముందే డైరెక్టర్తో ఒకసారి మాట్లాడితే మంచిది. వాళ్ళు షార్ట్ డివిజన్ ప్లాన్ చేశాక మార్చమనడం బాగుండదు. ఏదన్నా చెప్పాలంటే ముందే చెప్పాలి. ఓకే, డైరెక్టర్ నిర్ణయం జరిగాక ఓసారి మీ ఇద్దరు కలిసి స్క్రీన్ ప్లే చూసుకోండి. హ్యాపీ అన్నాడు విశాల్ నవ్వుతూ.
కథ కొనసాగుతుంది. ఆ కొనసాగింపులో మీరు కూడా భాగమయ్యేందుకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు విన్నవారు మన కథలకు లైక్ కూడా ఇవ్వండి. మళ్ళీ రేపు కలుసుకుందాం.